సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సాయి రెడ్డి గారు A2 A1 జగన్మోహన్ రెడ్డి గారుగా ఉన్నారు. A2 16 నెలలు సాయి రెడ్డి గారు జైల్లో ఉన్నారు. కానీ బయటకు వచ్చి ఆయన విమర్శలకు చాలా దారుణంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళంలో తొక్కేసినట్టు ఉన్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? విమర్శలు కాదండి అవి, వాస్తవాలు. వాస్తవాల్ని వాస్తవంగా తన నాయకుడు వాళ్ళ నాయకుడు చెప్పినటువంటి చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అరాచక చర్యలు, ఆయన నమ్ముకున్నదే చేస్తాడు, నమ్మది పాతేస్తాడు అనేటటువంటి విషయాన్ని మన విజయసాయి రెడ్డి గారు చెప్పారు. అంతే తప్ప ఆయన తప్పేం మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చర్చిలు కట్టించాడు, ఫాదర్స్కి వాళ్ళకి జీతాలు ఇచ్చాడు. ఆ రకంగానే క్రిస్టియానిటీని బాగా పబ్లిక్ చేసి ఎక్కువ చర్చిలు కట్టించడంలో ఆయన పాత్ర ఉంది. వాళ్ళ నాన్న కాడి నుంచి వాళ్ళ తాత కాడి నుంచి క్రిస్టియానిటీని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు, తప్పే ఉంది. ఇప్పుడు దానిలో వింతేముంది అన్నారు. కొంతమంది నాయకులు కూడా మారారు ఈయన వల్ల అనే విమర్శలు వస్తున్నాయి. అంతే కదా, నాయకుడు ఏది చెప్తే అది వినాలి, లేకపోతే భవిష్యత్తు ఉండదు. చాలా మంది నాయకులు మారిపోతారు, దేవుళ్ళు మార్చేస్తారు, అవసరమైతే జనాలు కూడా మార్చేస్తారు. వాళ్ళ పార్టీ విధానమే అది. సరే, ఇప్పుడు జోగి రమేష్ గారి చరిత్ర ఏందంటారు, కథ ఏందంటారు? బీసీ నేను దేవుణ్ణి పూజిస్తాను, అది పూజిస్తాను అంటారు. జోగి రమేష్ అనేవాడు ఒక దరిద్రుడబ్బా, నిజంగా చాలా నిష్ఠ దరిద్రుడు. వాడు ఎంత నిష్ఠ దరిద్రుడు అంటే, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన ఒక దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు జోగి రమేష్. ఎందుకంటే మళ్ళీ బీసీని ఏడుస్తాడు. ఇప్పుడు వాడు బీసీని ఏడ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనకూడదు కదా. కాబట్టి నేనేమంటానంటే, ఈవేళ జోగి రమేష్ గారి కోడలు మాట్లాడుతుంటే కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. ఒక ఆడబిడ్డకి ఇంత అన్యాయం చేస్తారా ఈ దుర్మార్గుడు అని చెప్పి కోపం కూడా వచ్చింది, కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చాయి. ప్రతి విషయం పోసుకొచ్చినట్టు చెప్పారు. ఈమెను పెళ్లి చేసుకోవడానికి నమ్మించి, హిందూనని నమ్మించి ఫోటోలు పెట్టి అవన్నీ చేసి, తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత అన్ని ఫోటోలు తీసేసి క్రిస్టియన్లోకి రమ్మని చెప్పి మళ్ళీ బలవంతం చేయడం, కొడుకు పనికిరాని వాడని తెలిసి కూడా పెళ్లి చేయడం, ఆస్తి కోసం మళ్ళీ నరకయాతన పెట్టడం, ఇన్ని రకాలైన దుర్మార్గాలు చేశాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదని కూడా ఒకటి ఒకటి బయటపడుతున్నాయి. ఇలాంటి నీచులు రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయాల్లో ఉంచకూడదు. కాబట్టి నేనేమంటే, జోగి రమేష్ అనేటటువంటి ఒక నియంతృత్వ పోకడ కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో లేకుండా చేసే బాధ్యత ఆ ప్రాంత ఓటర్లు చేయాలి. లేకపోతే ఇలాంటి అరాచకాలు చేసుకుంటూ పోతారు. మానవత్వం ఉండదు, మంచితనం ఉండదు, బాధ్యత ఉండదు. ఒక ఆడబిడ్డ గొంతు కోసాడు ఇవాళ దరిద్రుడు. బంగారంలో పెంచుకున్నారు ఆ బిడ్డని వాళ్ళు తల్లిదండ్రులు. 5 కోట్ల కట్నం ఇచ్చారు, 15 కేజీల వెండి ఇచ్చారు, కేజీన్నర బంగారం ఇచ్చారు. ఈ ఎదవ కోసం, ఈ పనికి మాలవాడి కోసం ఈ ఉత్తుత్తి పెళ్లి చేసినట్టు చేసి తన జీవితాన్ని గొంతు కోసి వేళ నడు రోడ్డు మీద పారేసి వెకిలి నవ్వు ఎర్రి చూపు చూస్తూ మళ్ళీ నేను బీసీని, నేను ఓసీని. ఏంట్రా ఈ పోయే కాలం మాటలు, ఈ కులం మాటలు, ఈ మతం మాటలు ఏంటంటున్నాను నాకు అర్థం కాలే. వాస్తవంగా జోగి రమేష్ అనేటువంటి దుర్మార్గుడిని సమాజానికి దూరంగా పెట్టవలసిన అంత నీచుడు ఆ దుర్మార్గుడు. కాబట్టి నేనేమంటానంటే, వేళ ఒక బిడ్డ గొంతు కోసాడు, ఆ నియోజకవర్గ ప్రజల గొంతు కూడా కోసాడు. కాబట్టి ఇలాంటి నీచు చండాలుడిని సమాజంలో ఉంచుకొని తెస్తేనే మనకి కొంచెం క్షేమంగా ఉంటారు ఆ ప్రాంత ప్రజలు.